పతంజలి సంస్థ యజమాని ప్రముఖ యోగా గురు రామ్దేవ్ బాబా మరోసారి చిక్కుల్లో పడ్డారు. తన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు వక్ర మార్గం పట్టడంతో ఢిల్లీ హైకోర్టు మండిపడింది. షర్బత్ జిహాద్ పదాన్ని వాడడంతో ఆయన్ను సమర్థించలేమని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గిన పతంజలి గతంలో ఈ తరహా వివాదాల్లో చిక్కుకుంది. తన ఉత్పత్తులు అమ్ముకునేందుకు ప్రజల్ని మభ్యపెట్టే ప్రకటనలు చేసినందుకు గతంలో న్యాయస్థానంతో చీవాట్లు తిన్న పతంజలికి ఇప్పుడు మళ్లీ చొక్కెదురైంది. లవ్ జిహాద్, ఓట్ జిహాద్ లాగే ఇది షర్బత్ జిహాద్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటమే తాజా వివాదానికి దారితీస్తుంది. ప్రముఖ యోగా గురువు రామ్దేవ్ బాబాపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రూఫాబ్జా పానీయంపై రామ్దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది. దీంతో రామ్దేవ్ బాబా విడుదల చేసిన వీడియోలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నెల ప్రారంభంలో రామ్దేవ్ బాబా పతంజలి సంస్థ నుంచి విడుదలైన షర్బత్ ను ప్రమోట్ చేస్తూ వీడియో చేశారు. అందులో రూ అఫ్జా షర్బత్ తాగితే ఆ డబ్బును మదర్సాలకు, మసీదులకు వెళతాయని అన్నారు. తన సంస్థ నుంచి తయారైన షర్బత్ ను కొంటే ఆ ధనం గురుకులాల అభివృద్ధికి ఉపయోగపడతాయన్నారు. అంతేకాకుండా రూ అఫ్జా పానీయాన్ని జిహాద్ షర్బత్ గా అభివర్ణించారు. రామ్దేవ్ బాబా వ్యాఖ్యలపై రూ అఫ్జా సంస్థ ప్రతినిధులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కేసును పరిశీలించిన కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రామ్దేవ్ బాబా చేసిన వీడియోను నమ్మలేకపోయానని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వీడియో ఉందని హమ్ దర్ద్ తరపున వాదించిన న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. ఆయనతో ఏకీభవించిన న్యాయస్థానం వీడియోలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. మరో గంటలో తమ నియంత్రణలో ఉన్న అన్ని వీడియోలను తొలగించనున్నట్లు పతంజలి తరపు న్యాయవాది హామీ ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రకటనలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయమని పేర్కొంటూ అఫిడవిట్లో దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఐదు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని తదుపరి విచారణ మే 1కి వాయిదా వేసింది. రూహ్ అఫ్జా షర్బత్ ను చూపిస్తూ ఫిర్ పురానే షర్బత్ పర్ ఆప్నే ధర్మ ఔర్ ధన్ కి బర్బాదీ క్యూ అంటూ మీ పాత షర్బత్ కొనడం వలన ధనం ఎందుకు వృధా చేసుకుంటున్నారు? మీరు ఆ షర్బత్ తాగితే మదర్సాలు, మసీదులు నిర్మించబడతాయి. అందుకు బదులు పతంజలి గులాబీ షర్బత్ను తాగండి. ఈ ధనంతో గురుకులాలు నిర్మించబడతాయి. ఆచార్య కులం అభివృద్ధి చెందుతుంది. పతంజలి విశ్వవిద్యాలయం విస్తరిస్తుంది. భారతీయ శిక్షా బోర్డు అభివృద్ధి చెందుతుంది అని వీడియో చేశారు రామ్దేవ్ బాబా. రూఫ్ అఫ్జా షర్బత్ను లవ్ జిహాద్ షర్బత్గా అభివర్ణించారు బాబా రామ్దేవ్. ఇతర కూల్ డ్రింక్స్లను టాయిలెట్ క్లీనర్లతో పోల్చారు. ప్రజలు తమ కుటుంబాన్ని, పిల్లలను టాయిలెట్ క్లీనర్ కూల్ డ్రింక్స్ నుంచి రక్షించుకోవాలంటే పతంజలి షర్బత్ను మాత్రమే ఎన్నుకోవాలని ఆయన ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే రామ్దేవ్ బాబా నడిపిస్తున్న పతంజలి సంస్థ వివాదంలోకి రావడం ఇదే మొదటిసారి కాదు. గత 2 సంవత్సరాలుగా పతంజలి మరియు దాని వ్యవస్థాపకులు వారి ప్రకటనల కారణంగా అనేక చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. అప్పట్లో అలోపతి, ఇంగ్లీష్ మెడిసిన్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన తాజాగా హమ్ దర్ద్ హాట్ కామెంట్స్ చేశారు. అయితే గతంలో పతంజలి ఆయుర్వేదంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఈ విషయం జాతీయంగా తీవ్రమైంది. దీని ఫలితంగా సుప్రీంకోర్టు దాని ప్రకటనలపై తాత్కాలిక నిషేధం విధించింది. తప్పుదోవ పట్టించే వాదనలపై ధిక్కార నోటీసులు జారీ చేసింది. దివ్య ఫార్మసీ తప్పుదారి పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణ హాజరు కాకపోవడంతో జనవరిలో కేరళ కోర్టు బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. కోజికోడ్లో కూడా ఇలాంటి కేసు నమోదైంది. మరోవైపు ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే యోగా గురు బాబా రామ్దేవ్ వరుస వివాదాలకు తెరలేపుతున్నారు. 2021లో రామ్దేవ్ బాబా వర్సెస్ అలోపతి, ఆయుర్వేదం వర్సెస్ ఇంగ్లీష్ మెడిసిన్ వివాదం చినికి కోర్టు కేసుకు దారితీసింది. గతంలో అలోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రామ్దేవ్ బాబా. ఆయనపై ఉత్తరాఖండ్ వైద్యుల బృందం ఏకంగా 1000 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. 15 రోజుల్లోగా రామ్దేవ్ బాబా లిఖితపూర్వక క్షమాపణలు చెప్పాలని, లేదంటే 1000 కోట్లు చెల్లించాలని ఐఎంఏ ఉత్తరాఖండ్ నోటీసులు పంపింది.
అయితే అప్పట్లో అలోపతి వైద్యంపై రామ్దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అలోపతి పనికిమాలిన వైద్యమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అలోపతి వైద్యం వైద్యమే కాదు, కరోనా మరణాలకు అలోపతి చికిత్సలో ఉన్న లోపాలే సగం కారణం అంటూ రామ్దేవ్ బాబా చేసిన కామెంట్లపై భారత వైద్య మండలితో పాటు అప్పటి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబా మీద చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఐఎంఏ డిమాండ్ చేసింది. ఆయన మీద చర్యలు తీసుకోకుంటే అలోపతిని వైద్యాన్ని మొత్తంగా రద్దు చేయండని కొంచెం తీవ్ర స్వరంతో హెచ్చరిక లాంటి అభ్యర్థన చేసింది. అంతటితో ఆ వివాదం ముగిసిపోతోంది అనుకుంటే ఆ తర్వాత బాబా రామ్దేవ్ మరో బాంబు పేల్చారు. కొన్నింటికి అలోపతిలో శాశ్వత చికిత్స ఎందుకు లేదంటూ ఎంఐఎంకు 25 ప్రశ్నలు సంధించారు. ఆ మేరకు ట్విట్టర్లో బహిరంగ లేఖ విడుదల చేశారు. బీపీ, మధుమేహానికి అలోపతిలో ఎందుకు శాశ్వత చికిత్స లేదు? థైరాయిడ్, ఆర్థరైటిస్, కోలిటిస్, ఉబ్బస వ్యాధుల శాశ్వత నివారణకు ఫార్మా కంపెనీల దగ్గర మందులున్నాయా? కాలేయ వ్యాధి చికిత్సకు, గుండెలో అడ్డంకులకు, కొవ్వుకు ఎలాంటి చికిత్సలు ఉన్నాయి? పార్శ్వపు నొప్పి, మతిమరుపు, పార్కిన్సన్ వ్యాధులను ఏ విధంగా నయం చేస్తారు అంటూ ఐఎంఏ ముందు తమ సందేహాలను ఉంచారు. రామ్దేవ్ బాబా లేఖతో ఆగ్రహించిన ఐఎంఏ ఉత్తరాఖండ్ అప్పట్లో ఆయనపై 1000 కోట్లకు పరువు నష్ట దావా వేయడం కలకలం రేపింది. అలోపతికి కేవలం 200 ఏళ్ల చరిత్ర మాత్రమే ఉందని, ఆయుర్వేదానికి శతాబ్దాల చరిత్ర ఉందని రామ్దేవ్ బాబా గుర్తు చేశారు. అలోపతి అన్నిటికీ సమాధానమైతే వైద్యులకు ఎటువంటి రోగము రాకూడదని రామ్దేవ్ బాబా అభిప్రాయపడ్డారు. నిజానికి బాబా రామ్దేవ్ వ్యక్తపరిచిన అనుమానాలు ఆయా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న అందరినీ వేధిస్తున్న ప్రశ్నలు, అనుమానాలే కాబట్టి అందులో అలోపతి విధానాన్ని అవమానించడమో మరొకటో లేదు. కారణాలు ఏవైనా విభిన్న వైద్య విధానాల మంచి చెడులు, బాగోగులపై చర్చకు కరోనా ఒక అవకాశాన్ని కల్పించింది. కాబట్టి ఈ చర్చ మరింత నిర్మాణాత్మకంగా కొనసాగితే విభిన్న వైద్య విధానాల విషయంలో గల విభేదాలు తొలగిపోయి అవగాహన పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేగాని కోర్టు కేసులతో విషయాన్ని వివాదంగా మార్చడం మినహా మరేమీ ప్రయోజనం ఉండదంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బాబా రామ్దేవ్ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. షర్బత్పై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై ఢిల్లీ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రూఫ్ అబ్జాను లక్ష్యంగా చేసుకుని షర్బత్ జిహాద్ వంటి వ్యాఖ్యలు చేసిన బాబా రామ్దేవ్ వ్యాఖ్యలపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది కోర్టు అంతరాత్మను షాక్కు గురిచేసిందని, ఇలాంటి వ్యాఖ్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదు అని కోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు సోషల్ మీడియాలో రామ్దేవ్ బాబా చేసిన వీడియోకు పాజిటివ్, నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. కొందరు నిజమేనని సమర్థిస్తున్నారు. మరికొందరు పతంజలి ప్రొడక్ట్స్ అమ్ముకోవడానికి ఇలాంటి వివాదాన్ని క్రియేట్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. రూ అబ్జాని కాపీ కొట్టి పతంజలి షర్బత్ తీసుకొచ్చారని, దాన్ని అమ్ముకోవడానికి హిందూ ముస్లిం సెంటిమెంట్ తెరపైకి తెస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్రజలను తప్పుదో పట్టించే ప్రకటనలు చెయ్యబోమంటూ రామ్దేవ్ బాబా గతంలో కోర్టుకు వాగ్దానం చేస్తే తప్పారు. దాన్ని మళ్లీ తప్పారు. ఇప్పుడు ఆయన చెప్పే క్షమాపణ కూడా అలాంటిదే అని, తాము ఎందుకు భావించకూడదని జస్టిస్ కోహ్లీ నిలదీశారు. ఈ క్షమాపణ విషయంలో మేము అంగీకరించే ప్రసక్తి లేదని, దీన్ని తిరస్కరిస్తున్నామని తేల్చి చెప్పేశారు. తమ ఆదేశాలు పాటించకపోవడంపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అన్ని హద్దులు మీరారని, ఇందుకు తాము తీసుకోబోయే చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. మరి ఇకనైనా బాబా రామ్దేవ్ వివాదాలకు చెక్ పెట్టాలని నెటిజన్స్ కోరుతున్నారు.